హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో 5వ తరగతి తెలుగు సబ్జెక్టుకు సంబంధించి రెండవ పాఠమైన సాయం పాఠంలో టెక్స్టువల్ గ్రామర్‌ని ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఛానల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, అలాగే కొత్తగా ఛానల్‌ని చూస్తున్న వాళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసినట్లయితే ఛానల్‌లో వీడియోని పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఇక్కడ రెండవ పాఠమైన సాయం పాఠంలో టెక్స్ట్ బుక్ నుంచి చదవటం, వ్యక్తపరచటంలో భాగంగా పేరాను చదవండి, ప్రశ్నలకు జవాబులు గుర్తించండి. ఇక్కడ ఒక చిన్న పారాగ్రాఫ్ ఇవ్వటం జరిగింది. విద్యార్థులచే ఈ పారాగ్రాఫ్‌ని చదివించి కింద ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబులను రాయించాలి. మొదటి ప్రశ్న: ఏ వయసు వారిని బాల మేధావులుగా గుర్తిస్తారు? జవాబు ఆప్షన్ ఆ 13 కంటే తక్కువ సంవత్సరాలు కలిగిన వారిని బాల మేధావులుగా గుర్తిస్తారు. రెండవ ప్రశ్న: ఈ కింది ఏ రంగంలో ప్రతిభ కనబరిచిన వారిని బాల మేధావులుగా గుర్తిస్తారు? జవాబు ఆప్షన్ ఈ ఏ రంగమైనా అనగా విద్య, వైద్యం, సాంకేతిక ఈ రంగాలలో ఏ రంగంలో ప్రతిభ కనపరిచిన వారినైనా సరే బాల మేధావులుగా గుర్తిస్తారు. మూడవ ప్రశ్న: మీకు బొమ్మలు గీయటంలో ఆసక్తి ఉంది. మీరు ఏ రంగాన్ని ఎంచుకుంటారు? జవాబు ఆప్షన్ ఆ చిత్రలేఖనం. తరువాత పదజాలం. ఇందులో భాగంగా కింది పదాలతో సొంత వాక్యాలు రాయండి. మొదటి పదం తీగలు. రైతు పొలంలో బీరకాయ తీగలను పెంచాడు. రెండవ పదం పక్షులు. పక్షులు ఆకాశంలో స్వేచ్ఛగా ఎగురుతాయి. తరువాత కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి. మొదటి వాక్యము: కష్టాలను ధైర్యంగా ఎదుర్కోవాలి. ఇందులో గీత గీసిన పదము కష్టాలను. ఈ పదానికి అర్థం ఇబ్బందులు లేదా బాధలు. రెండవ వాక్యం: ఇష్టమైన ఆట ఆడినప్పుడు అవధులు లేని ఆనందం కలుగుతుంది. ఇక్కడ గీత గీసిన పదం అవధులు. దీని యొక్క అర్థం హద్దులు, పరిమితులు. తరువాత కింది వాక్యంలో గీత గీసిన పదానికి అర్థాన్ని గుర్తించండి. వాక్యము: మేకల గుంపులో తోడేలు కూడా ఉంది. ఇక్కడ గీత గీసిన పదము గుంపు. దీనికి సరి అయిన సమాధానము ఆప్షన్ ఆ సమూహం. తరువాత స్వీయ రచన. ఇందులో భాగంగా ఇవ్వబడిన మొదటి ప్రశ్న: రవి వాళ్ళ నాన్నతో ఏమన్నాడు? జవాబు: రవి వాళ్ళ నాన్నతో, నాన్న, ఆ పిచ్చుక చూడు, పాపం తీగలో ఇరుక్కుపోయింది. దాన్ని ఎలాగైనా కాపాడుదాం నాన్న అన్నాడు. రెండవ ప్రశ్న: రవికి ఏమంటే ఇష్టం? జవాబు: రవికి పక్షులంటే చాలా ఇష్టం. వాటి మధురమైన కిలకిలా రావాలు వినడం మరీ ఇష్టం. మూడవ ప్రశ్న: రవి దినచర్య ఎలా మొదలవుతుంది? జవాబు: రవి నిద్ర లేవగానే కిటికీ దగ్గరకు వచ్చి అక్కడ ఉన్న పక్షులను చూస్తూ వాటి ధ్వనులు వింటూ తన దినచర్యను మొదలెడతాడు. నాలుగవ ప్రశ్న: పిచ్చుకను కాపాడటం ఎందుకు అవసరమని విద్యుత్ శాఖ వారు భావించారు? జవాబు: విద్యుత్ తీగలపై ఉన్న పిచ్చుకను సురక్షితంగా కాపాడేందుకు, పిచ్చుకకు ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకు విద్యుత్ శాఖ వారు పిచ్చుకను కాపాడటం అవసరమని భావించారు. ఐదవ ప్రశ్న: రవి పిచ్చుకను ఎందుకు రక్షించాలనుకున్నాడు? జవాబు: పిచ్చుక కాలు కరెంటు తీగలో ఇరుక్కుపోయి ఆ పిచ్చుక ఎగరలేక అరుస్తూ బాధపడుతూ ఉంటే అది చూసిన రవి
దానికి ఏ ప్రమాదం జరగకుండా ఉండాలని పిచ్చుకను రక్షించాలనుకున్నాడు. 6వ ప్రశ్న, రవి పిచ్చుకకు సాయం చేశాడు కదా! మీరు ఏ పక్షికైనా, జంతువుకైనా లేదా ఎవరికైనా సాయం చేశారా? ఎలా? జవాబు: అవును. ఒకసారి గాయపడిన చిన్న పక్షికి నీళ్లు, ఆహారం ఇచ్చి పెద్దవారి సహాయంతో దానిని రక్షించాను. విద్యార్థులు ఇంకా ఇతర ఏ సహాయమైనా చేసినట్లయితే దానిని వారి సొంత మాటల్లో ఈ ప్రశ్నకు జవాబుగా రాయవచ్చు. తరువాత కృత్యం సృజనాత్మకత. ఈ కింది సంభాషణను పొడిగించండి. మోహన్: రాజా, నాకు చిన్న సాయం చేస్తావా? రాజా: తప్పకుండా చేస్తాను. అది ఏమిటో చెప్పు. మోహన్: నాకు చాలా జ్వరంగా, నీరసంగా ఉంది. నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్తావా? రాజా: తప్పకుండా తీసుకువెళతాను. పద వెళ్దాం. తరువాత అంశం ప్రశంస. రవి పిచ్చుకకు సాయం చేశాడు కదా! ఇలా ఆపదలో ఉన్న వారికి సాయం చేసిన వారిని మీరు ఎలా ప్రశంసిస్తారో రాయండి. ఆపదలో ఉన్న వారికి సాయం చేసేవారిని మీరు చాలా గొప్ప పని చేశారు. మీ దయ, మానవత్వం అందరికీ ఆదర్శం. ఇలాగే ఎప్పుడూ ఇతరులకు సాయం చేస్తూ ఉండండి అని ప్రశంసిస్తాను. భాషాంశాలు. ఇక్కడ ప్రశ్నార్థక చిహ్నము అలాగే ఆచార్య చిహ్నం గురించి వివరించటం జరిగింది. కింది వాక్యాలలో సరైన చిహ్నాన్ని రాయండి. మొదటి వాక్యం, మీ నాన్నగారు పేరు ఏమిటి? ఇక్కడ ప్రశ్నార్థక చిహ్నాన్ని రాయాలి. రెండవ వాక్యము, ఆహా, ఇది చాలా అందంగా ఉంది. ఈ వాక్యంలో ఆహా ప్రక్కన ఆశ్చర్య చిహ్నాన్ని రాయాలి. మూడవ వాక్యము, నువ్వు ఎక్కడికి వెళుతున్నావు? ఈ వాక్యం చివరలో ప్రశ్నార్థక చిహ్నాన్ని ఉంచాలి. నాలుగవ వాక్యము, అయ్యో నేను పడిపోయాను. ఈ వాక్యంలో అయ్యో పక్కన ఆశ్చర్య చిహ్నాన్ని ఉంచాలి. ఐదవ వాక్యము, నీకు జామకాయ కావాలా? ఇక్కడ వాక్యం చివరలో ప్రశ్నార్థక చిహ్నాన్ని ఉంచాలి. తరువాత ప్రాజెక్టు పని. ద్విత్వాక్షర పదాలు, వాక్యాలు అనే అంశంపై తరగతి ఆధారిత ప్రాజెక్టును తయారు చేయండి. తరగతి ఆధారిత ప్రాజెక్టు. అంశం ద్విత్వాక్షర పదాలు, వాక్యాలు. ఇక్కడ విద్యార్థి పేరు, తరగతి, పాఠశాల, తేదీ అనేది రాయించాలి. తర్వాత ప్రాజెక్టు లక్ష్యం ద్విత్వాక్షర పదాలను గుర్తించటం, వాటి అర్థాన్ని తెలుసుకోవటం, వాటితో సరళమైన వాక్యాలను రాయడం. ద్విత్వాక్షర పదాలు, వాక్యాలు. అమ్మ, నా అమ్మ నాకు కథలు చెబుతుంది. నాన్న, నా నాన్న ప్రతిరోజు పనికి వెళ్తారు. అక్క, నా అక్క బాగా చదువుతుంది. చెల్లి, నా చెల్లి బొమ్మలతో ఆడుతుంది. తమ్ముడు, నా తమ్ముడు పాట పాడుతున్నాడు. పిల్లి, పిల్లి పాలు తాగుతుంది. బొమ్మ, నాకు కొత్త బొమ్మ వచ్చింది. మొక్క, ప్రతి విద్యార్థి ఒక మొక్క నాటాలి. చెక్క, చెక్కతో బల్ల తయారు చేస్తారు. నేర్చుకున్నది. ద్విత్వాక్షర పదాలను గుర్తించటం నేర్చుకున్నాను. ద్విత్వాక్షర పదాలతో సరళమైన వాక్యాలు రాయడం నేర్చుకున్నాను. సరైన ఉచ్చారణతో చదవడం అలవాటు చేసుకున్నాను. ఈ విధంగా విద్యార్థులతో ప్రాజెక్టు, తరగతి ఆధారిత ప్రాజెక్టును రాయించవచ్చు. తర్వాత అంశం, నేనేమి నేర్చుకున్నాను? కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. 1వ ప్రశ్న, కింది వాక్యానికి వ్యతిరేకార్థక వాక్యాన్ని రాయండి. రవి విద్యుత్ సరఫరా ఆఫీసుకు వెళ్ళలేదు. జవాబు, రవి విద్యుత్ సరఫరా ఆఫీసుకు వెళ్ళాడు. 2వ ప్రశ్న, కింది పదంతో సొంత వాక్యాన్ని రాయండి. సాయంత్రం, సాయంత్రం నేను నా స్నేహితులతో కలిసి ఆటలు ఆడుతాను. 3వ ప్రశ్న, సరైన విరామ చిహ్నాలను పాటించిన వాక్యాలను గుర్తించండి.
ఒకటో ప్రశ్న, రవి ఎందుకు పక్షిని రక్షించాలనుకున్నాడు? జవాబు ఆప్షన్ ఈ, రవి ఎందుకు పక్షిని రక్షించాలనుకున్నాడు. కింది పేరా చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి. మొదటి ప్రశ్న, వేణు బడికి ఎందుకు వెళ్ళలేదు? జవాబు వేణుకు జ్వరం వచ్చింది. రెండవ ప్రశ్న, సతీష్ తన మిత్రునికి ఎలా సహకరించాడు? జవాబు సతీష్ సాయంత్రం వేణు ఇంటికి వెళ్ళి బడిలో చెప్పిన పాఠాలను అతనికి వివరించి చెప్పాడు. మూడవ ప్రశ్న, మిత్రులకు సహకరించటం వల్ల ఏమి జరుగుతుంది? జవాబు ఆప్షన్ ఈ, స్నేహం పెరుగుతుంది. నాలుగవ ప్రశ్న, నీ స్నేహితుడు అనారోగ్యంతో ఉంటే నీవు ఏమి చేస్తావు? జవాబు నా స్నేహితుడు అనారోగ్యంగా ఉంటే త్వరగా కోలుకోవాలని ధైర్యం చెబుతాను. అవసరమైతే చదువులో సహాయం చేస్తాను. డాక్టర్ చెప్పిన సూచనలు పాటించమని చెబుతాను. క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి. మొదటి ప్రశ్న, పక్షి గురించి రవి వాళ్ళ అమ్మతో ఏమని మాట్లాడాడు? జవాబు పక్షి కాలు విద్యుత్ తీగలో ఇరుక్కుపోయిందని, అందుకే పక్షి ఎగరలేక బాధతో అరుస్తుందని, దానిని ఎలాగైనా కాపాడాలని రవి వాళ్ళ అమ్మతో మాట్లాడాడు. రెండవ ప్రశ్న, రవి ఎప్పుడు తన ఆనందాన్ని వ్యక్తపరిచాడు? జవాబు విద్యుత్ తీగల నుండి రక్షించబడిన పిచ్చుక కోలుకొని ఎగిరిపోయినప్పుడు రవి తన ఆనందాన్ని వ్యక్తపరిచాడు. మూడవ ప్రశ్న, ఇతరులు బాధలో ఉన్నప్పుడు మనం ఎందుకు సాయం చేయాలి? జవాబు ఇతరులు బాధలో ఉన్నప్పుడు వారికి ధైర్యం కలిగించడానికి, వారి కష్టాన్ని తగ్గించడానికి, మానవత్వాన్ని చూపించడానికి మనం సాయం చేయాలి. నాలుగవ ప్రశ్న, గాయపడిన పక్షులను చూసినప్పుడు నీకేమనిపిస్తుంది? జవాబు గాయపడిన పక్షులను చూసినప్పుడు నాకు చాలా బాధగా అనిపిస్తుంది. వాటికి సహాయం చేసి అవి త్వరగా కోలుకోవాలని అనిపిస్తుంది. ఐదవ ప్రశ్న, సాయం చేయటం ఒక మంచి అలవాటు అనే అంశంపై ఒక పేరా రాయండి. జవాబు సాయం చేయటం చాలా మంచి అలవాటు. కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయడం మన బాధ్యత. చిన్న సహాయం కూడా ఎదుటివారికి ఎంతో ఉపయోగపడుతుంది. గాయపడిన పక్షులకు, జంతువులకు కూడా మనం సహాయం చేయాలి. పేదవారికి, వృద్ధులకు, అనారోగ్యంతో ఉన్నవారికి తోడుగా ఉండాలి. చిత్రాన్ని చూడండి, దాని గురించి 4 వాక్యాలు రాయండి. ఈ చిత్రంలో ఒక బాలిక నడవలేని బాలుడికి రోడ్డు దాటడానికి సహాయం చేస్తుంది. వారు జీబ్రా క్రాసింగ్ పై రోడ్డు దాటుతున్నారు. వాహనాలు ఆగి వారికి దారి ఇస్తున్నాయి. ఇతరులకు అవసరమైనప్పుడు సహాయం చేయడం మంచి అలవాటు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.